హలో ఎవ్రీబడి, హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. ఈరోజు ఐఎమ్ డూయింగ్ అ స్మాల్ ఇంటరాక్షన్ విత్ మై డాడ్. జ్వాలా నరసింహారావు ఈజ్ మై ఫాదర్. ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్. ఈజ్ అ CPRO టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో హాయ్ డాడ్. హాయ్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. ఓకే, సో డాడీ, నేను కొన్ని క్వశ్చన్స్ ఐ వాంటెడ్ టు ఆస్క్ విత్ రిగార్డ్స్ టు యూ యాజ్ అ ఫాదర్. అంటే ఫాదర్ యాజ్ అ ఫాదర్, యువర్ జర్నీ. దిస్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషన్ ఆర్ యువర్ వర్క్ ఆర్ ఎనీథింగ్. ఫాదర్ యాజ్ అ జర్నీ అంటే ఒక తండ్రిగా నీ లైఫ్ లో నీ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ ఫాదర్. ఓకేనా? ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నువ్వు ఏ వయస్సులో తండ్రి అయ్యావు, అండ్ అప్పుడు నీకు వాట్ వాజ్ యువర్ అంటే స్టేటస్ ఆఫ్ మైండ్, అంటే వాట్ డిడ్ యూ ఫీల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? ఇట్ వాజ్ జస్ట్ 23 years, అంటే అబౌట్ టు బి కంప్లీటెడ్. 23 years అబౌట్ టు బి కంప్లీటెడ్ నేను ఫాదర్ అయినాను. ఖమ్మంలో ఉంటున్నాను అప్పుడు. ఖమ్మంలో ఉంటున్నప్పుడు ఇంకా ఉద్యోగం లేదు. MA పాస్ అయినాను. MA పాస్ అయిన ప్రాబ్లీ చాలా కొద్ది రోజులకే ఇట్లా నువ్వే పుట్టావని చెప్పేసి వరంగల్ నుంచి నీ అంకుల్ అంటే మా బ్రదర్ డాక్టర్ మనోహర్ రావు మెసేజ్. జూలై 8th, 1971 నాకు గుర్తున్నంత వరకు ఆ రోజున అనగానే సరే వెంటనే నార్మల్గా అసలు ఎక్సైట్మెంట్ ఫాదర్గా ఎప్పుడు వస్తుందంటే కూతురు కొడుకో పుట్టబోతున్నారని తెలిసినప్పుడే ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇక పుట్టిన తర్వాత ఎక్సైట్మెంట్ అది డబుల్ అవుతుంది. బట్ డిడ్ యూ హోల్డ్ ద బేబీ? బికాస్ 23 years అంటే చాలా చిన్న వయసు. అప్పటికి ఇంకా చాలా మందికి ఈ రోజులో పెళ్లిళ్ళు కూడా కావు. బట్ అప్పట్లో అంటే హోల్డ్ ద బేబీకి ముందు అసలు వెళ్ళాలి కదా, ఖమ్మం నుంచి వెళ్ళాలి. వెళ్ళొద్దు, అదంతా చెప్పను. ఓకే, ఖమ్మం నుంచి వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత హోల్డ్ ద బేబీ. అయితే నేను అక్కడికి వెళ్ళి డెలివరీ అయిన ప్లేస్కి వెళ్ళంగానే అప్పుడే మీ అమ్మ పాపాయి అంటున్నది. అంటే ఆమె ఫ్రెండ్స్ ఎవరో శోభ రాణో ఎవరో ఉన్నారు కొంతమంది. అసలు నువ్వే పాపాయివి, నీకో పాపాయా అన్నారు. అనగానే నాకు నార్మల్గా చిన్నపిల్లలంటే మొదటి నుంచి ముద్దు లేదు అసలు లేదు. కానీ మరి పుట్టింది ఎవరు? నాకు పుట్టిన పిల్ల, పైగా ముద్దు నలుగుతున్నది. సో ముద్దు చేశాను, ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను అనుకుంటా. ఇట్ వాజ్ ఏ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, బట్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బికమింగ్ అ ఫాదర్? అంటే జనరల్గా ఇది జరగటం వల్ల దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ, ఆర్ ఇది జరగటం వల్ల దిస్ వాట్ హ్యాపెన్. మనం కొన్ని రీజన్స్ ఇస్తుంటాం, కొన్ని కాజెస్ ఇస్తుంటాం. సో అలా ఫాదర్ అవ్వటం అన్నది వాట్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇట్? అంటే వాస్తవంగా చెప్పాలంటే మనిషికి దశలు ఉంటాయి, వేరే దశలు. బాల్యం అని, యవ్వనం అని, కౌమార్యం అని, ఇవన్నీ ఇంగ్లీష్లో యంగ్ అని, టీనేజ్ అని, అవన్నీ 23 years యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఒక రకంగా ఎంగేజ్ కింద లెక్కే అది. అంటే అర్లీగానే ఫాదర్ అయినట్టు. హానెస్ట్గా చెప్పాలంటే పెద్దగా అంటే ఒక భావోద్వేగాలు అలాంటివి ఏం లేవు. ఎక్సైట్మెంట్ అయితే కూతురు పుట్టింది కానీ ఎక్సైట్మెంట్ వరకు అయితే అయింది, కానీ ఇక అంతకన్నా బియాండ్గా ఏదో ఆకాశం ఒకటి భూమి పడ్డది, భూమి ఆకాశం కలిసింది, ఈ ప్రపంచంలో ఇంత గొప్పవాడైనా అంతైనాను అని అట్లేం కాలేదు. ఒక రకమైనటువంటి పెద్దరికం వచ్చిందా, ఎందుకంటే తండ్రి నేనాను, పైగా పుట్టింది ఆడపిల్ల. ఆ రోజుల ఆడపిల్ల అంటే ఆడపిల్లకి మగపిల్లలకు తేడాలు లేవు. పుట్టింది ఆడపిల్ల. అప్పటికే అంటున్నారు, పరాచకాలు చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. అమ్మాయి పుట్టింది, జాగ్రత్త పడాలి, డబ్బులు కూడా వేయాలి, అవి ఇవన్నీ ఏవో అంటుంటారు. ఈ ఆడవాళ్ళు పరాచకాలు ఆడుతుంటారు కదా. సో అప్పుడు ఒక రకమైనటువంటిది ఎలా చేయాలి, ఏం చేయాలి, ముందు ఇంకా ఉద్యోగం లేదు, అది లేదు. ఇక ఉద్యోగం ఎలా వచ్చింది చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది, కథ అవుతుంది. ప్రస్తుతానికి చెప్పాలి. బట్ ఓకే, చుట్టుపక్కల వాళ్ళు, సొసైటీ వాళ్ళు వీళ్ళు అంటుంటారు ఆడపిల్ల పుట్టింది వెనకేసుకోవాలి, ఇవన్నీ ఓకే ఫైన్. బట్ స్టిల్ నీకు ఎప్పుడైనా అనిపించిందా అయ్యో ఆడపిల్ల పుట్టిందని? డిడ్ యూ ఫీల్ దట్ వే? లేదు, అలాంటి నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకనంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆగర్భ దరిద్రం లేకపోతే ఆగర్భ శ్రీమంతులు ఉంటారు. మనం ఆగర్భ దరిద్రులం కాదు, ఆగర్భ శ్రీమంతులం కాదు, ఒకరికి మధ్య తరగతి వాళ్ళం. కాబట్టి ఇటు లేదు అటు లేదు, ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను అంటే ఒక రకమైనటువంటి
ఆధ్యాత్మికవాదుల కుటుంబంలో పుట్టాను. సరే తర్వాత భావాలు కమ్యూనిజం ఎటుబడినప్పటికీ కూడా ఆ ఆధ్యాత్మికవాదుల కుటుంబంలో పుట్టిన వాళ్ళకి నారు పోసిన వాడు నీరు పోయకపోడా అనే సామెత ఒకటి ఉంది. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అన్నిటితో పాటు ఇదే. పిల్లలు అనుకున్నావా పుట్టారు, పెళ్ళి అనుకున్నావా అయింది, అట్లనే అంతేనా? ఓకే ఓకే ఓకే. అయితే ఒక విషయము, ఇప్పుడు జనరల్గా ఈ రోజులో అంటే గత ఒక 2 దశాబ్దాలుగా తీసుకుంటే విమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ వర్కింగ్. సో పేరెంటింగ్లో ఫాదర్ కూడా కొంచెం రోల్ ప్లే చేయటం, కాస్త హెల్ప్ చేయటం, కొంచెం సహాయపడటం ఇలాంటివి. సో వెన్ యూ బికేమ్ అ ఫాదర్, వెన్ డిడ్ యూ యాక్చువల్లీ స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ? బికాస్ అప్పట్లో అమ్మ వాజ్ నాట్ వర్కింగ్, అమ్మ ఇంట్లోనే ఉండేది. డిడ్ యూ రియల్లీ యాక్చువల్లీ డూ ఎనీథింగ్? అంటే పిల్లలకి నువ్వు పాలు పట్టడం, లేకపోతే నాపీలు మార్చడం, లేకపోతే స్నానం చేయించడం, ఐ డోంట్ నో, ఆల్ దోస్ థింగ్స్ ఏదన్నా అందులో ఏమన్నా చేసేవాడు అసలు? మన హైందవ సంప్రదాయం, మన హిందూ వివాహాలు పద్ధతులు, కలిసిమెలిసి ఉండటం, వైవాహిక జీవితం ఇవన్నీ ఎలా ఉంటాయంటే భార్య బాధ్యతలు భార్యవి, భర్త బాధ్యతలు భర్తవి. పైగా నీకు తెలుసు అమ్మ కారణాలు ఏవైనా కానీ చదువు ఒక స్టేజ్లో ఆపేయాల్సి వచ్చింది. దాని తర్వాత చదువుకోలేదు. ఆ చదువుకు ఉద్యోగం రాదు. ఉద్యోగం వచ్చిన అప్పట్లో ఉన్న మన ఛాందసత్వం అదైతే ఇదైతే, లేదా వాళ్ళ నాన్నగారు డైరెక్షన్స్ అయితే ఉద్యోగం బహుశా చేసే పరిస్థితి లేదు, చేయనివారు చదువుకున్నా కానీ. అలాంటప్పుడు మేము బాధ్యతలు పంచుకున్నాం, చాలా అన్యోన్యంగా పంచుకున్నాం, ఆదర్శంగా పంచుకున్నాం. పాలు నువ్వు పట్టు, పాలు నేను తెస్తాను, ఉయ్యాలు నేను కొంటాను, నువ్వు ఉయ్యాలు ఊపు. ఓకే, ఫారెక్స్ డబ్బా నేను కొంటాను, నువ్వు పెట్టు. వెరీ గుడ్. నేను బాయిలర్ తెస్తాను, నువ్వు నీళ్ళు కాబెట్టు పోయి పిల్లలకు పోయి. నేను సబ్బు తెస్తాను, నువ్వు తోము. నా బాధ్యత ఇంకా చాలా డీటెయిల్స్ వద్దు. ఐ గాట్ 2 ఎగ్జాంపుల్స్. సో బాధ్యతలు మేము సమానంగా పంచుకున్నాం. నా ఉద్యోగ బాధ్యతలు నేను నిర్వర్తిస్తూనే పిల్లల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను తనకి. నీ ఇష్టం వచ్చినట్టు చదివించు, నీ ఇష్టం వచ్చినట్టు స్కూల్ తీసుకెళ్ళు, నీకు ఫీజు కావాలంటే నేను కడతాను, కాకపోతే నువ్వు వెళ్ళి కట్టు. ఇవన్నీ చేశాను కాబట్టి మా బాధ్యతలు సమానంగా పంచుకున్నాం కాబట్టి ఇద్దరం చక్కగా మా బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాం. సూపర్ సూపర్ సూపర్. ఓకే, ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో అంటే ఆ రోజుల్లో యూ సెడ్ మధ్య తరగతి అండ్ అప్పుడే ఉద్యోగం రావటం, అప్పుడే కొంచెం జీతం రావటం, 3 పిల్లలు. సో పిల్లల్ని హెచ్పిఎస్లో చదివించాలి అన్న ఒక థాట్ వచ్చిన తర్వాత, బట్ దానికి సంబంధించిన డబ్బులు ఉండాలి, అవి ఉంటేనే పిల్లల్ని చదివించగలుగుతారు. సో ఈ కైండ్ ఆఫ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్, 3 హెచ్పిఎస్లో చదివించాలి అన్న థాట్ ఎట్లా వచ్చింది అండ్ వాజ్ దట్ ఈజీ? ఎడ్యుకేషన్ ఏంటంటే యాక్చువల్గా నేను ఆ రోజుల్లో చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాను. అంటే పేరుకి గొప్పే. మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మేము ఒక రకమైన జమీందారులం, భూస్వాముల కింద లెక్క అన్నమాట. సుక్షేత్రమైన భూమి ఉండేది, మా నాన్న వ్యవసాయం చేయించేవాడు, మంచి పంటలు పండుతుండేవి, ఆదాయం వస్తూనే ఉండేది, బాగానే ఉండేది. కాకపోతే మాది పెద్ద సంతానం, మేము 5 అన్నదమ్ములు 3 అక్క చెల్లెళ్ళం. కాబట్టి వచ్చే ఆదాయం అది ఇది మా చదువులకైతే, మా పిల్లల చదువులకు వాటి వీటి సరిపోయిన తర్వాత మాకు అందరికీ పంచుకుంటే ఏమి ఎక్కువ రాదు కాబట్టి ఆదాయం ఎక్కువగా లేని మాట అయితే వాస్తవమే. ఒక రకంగా మధ్యతరగతి లేకపోతే అప్పర్ మధ్యతరగతికి సంబంధించిన ఇది. అయితే వ్యవసాయం మీద వచ్చే ఆదాయం తక్కువ, నేను చేస్తున్న ఉద్యోగం ఇంకా తక్కువ. నేను అప్పుడు బిహెచ్ఏఎల్ హైయర్ సెకండరీ స్కూల్లో లైబ్రరీకి పనిచేస్తున్నవాడిని. అంటే అంత ముందుగా లైబ్రరీని కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. ఆ చేస్తున్న రోజుల్లోనే మేము మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ అతి తక్కువ ఉద్యోగం, జీతం ఎక్కువ రాని రోజుల్లో ఇబ్బందులు ఉండేవి. ఎంత ఇబ్బందులు అంటే, పాలు కొందామంటే పాలవాడు అప్పిచ్చేవాడు, బయట పోయి సీసా పాలు కొందామంటే సీసా పాలు నెల కట్టాలని డబ్బులు ఉండిపోయాయి. పాలవాడు పాలు పోసేవాడు, వాడు పాలు పోయేవాడు, నీళ్లు పోసేవాడు. ఇదేంద్రా నీళ్ళు ఎందుకు పోసేవాడిని గట్టి గద్దిద్దామంటే డబ్బులు కట్టమనేవాడు, డబ్బులు కట్టాలి లేవు. అది నేపథ్యం. అటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు మా నాన్న నాకు ఇచ్చిన భూమి అమ్ముకోవటం వల్ల దాని మీద వచ్చిన డబ్బుల్ని ఏదో చిన్నపాటి ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. సో ఆ డబ్బు ఈ డబ్బు కలిపి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, నేను మీ అమ్మ. మేము ఎప్పుడు
మిగిలిన విషయాలలో భేదాభిప్రాయాలు చాలా ఉన్నప్పుడు కూడా పిల్లల విషయంలో మటుకు ఏకాభిప్రాయం అది. ఓకే. ఆ ఏకాభిప్రాయం కూడా ఎప్పుడు వచ్చేది? ప్రతిరోజు నేను పొద్దున ఉద్యోగం నేను 7:00కల్లా బయలుదేరి బస్సు ఎక్కాలి కాబట్టి 4:00కే లేచేవాడిని. 4:00కి లేచి పొద్దున్న కూర్చుని మనం ఏంటి నిన్న ఏం జరిగింది రేపేం జరగాలి, ఎందుకంటే మళ్ళీ నేను 7:00కి పోతే మళ్ళీ 7:00కే వచ్చేది. ఈ 12 గంటలు కలిసిమెలిసి ఉండవు, ఏం మాట్లాడుకున్నా తెలవాలని మాట్లాడుకోవాలి. అప్పుడు మా నిర్ణయం ఏంటంటే పిల్లల చదువు విషయంలో రాజీ పడద్దు, మనకు ఉన్న దాంట్లో కష్టపడుతూనే చేయాలి అని 3 పిల్లలు బేగంపేట పబ్లిక్ హై స్కూల్లో ఒకళ్ళని బట్టి చేర్పించాం. కో ఎడ్యుకేషన్ పెట్టగానే మిమ్మల్ని చేర్పించాం, నిన్ను కిన్నర్ని. అంతకుముందు మొదలు ఆదిత్యం చేర్పించిన తర్వాత ఫీజు ఎలా కట్టాలన్న ధర్మసందేహం వచ్చింది, రాకేం పోలేదు. మేము పిల్లల్ని చేర్పిస్తున్నప్పుడు మమ్మల్ని చాలా మంది ఎద్దేవా చేశారు, హెకిల్ చేశారు. నీకు వచ్చిన ఈ 330 రూపాయల్లో నువ్వు 800 రూపాయలు ఆ రోజుల్లో ఫీజు ఒక్కొక్క పిల్లవాడికి, సంవత్సరానికి 2400 రూపాయలు, నీకు వచ్చిన మొత్తం 3600 ఎట్ట కడతావు అన్నారు. నారు పోసేవాడు నీరు పోస్తాడు సామెత ఉంది కదా, మళ్ళీ అదే సామెత వేసుకున్నాను. అదే ఆ 10 వేసేసుకొని నేను అమ్మ ఇద్దరం కలిసి పురోహిత్ అని మహానుభావుడు ఉండేవాడు, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆ రోజుల్లో. ఆయన పోయి కలిసాం. ఆయన మేనరిజమ్స్ గమ్మత్తుగా ఉండేవి. పెన్ ఉండేది, ఆ పెన్ ఇలా పెట్టుకునేవాడు, ప్లీజ్ టెల్ మీ అనేవాడు. అప్పుడు చెప్తే ఆయన ఏమన్నా అంటే, మీ పెద్దమ్మాయి అంటే నువ్వు అది క్లాసులో ఫస్ట్ వస్తుంది కదా, దాని స్కాలర్షిప్ వస్తుంది కదా, సమస్య తీరింది కదా. రెండో అమ్మాయికి ఎవరో ఒకళ్ళు చెప్పారు, వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి గ్రేట్ఫుల్గా కొంత డబ్బు ఇస్తాం, ఎవరికన్నా ఫీజు కట్టలేని వాళ్ళకి ఏమన్నారు, మీరు రెండో అమ్మాయికి ఇస్తాం, ఓకే మీ అబ్బాయికి మీరు కట్టండి, అబ్బాయికి ఒకటిది కట్టండి అన్నారు. సో ఆ పురోహితుడు ఎక్కడున్నాడో మహానుభావుడు ఇప్పుడు. కానీ ఆ విధంగా ఫీజు సమస్య సాల్వ్ చేశాడు. నీకేమో మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది, కిందకేమో ఎవరో ఇచ్చిన స్కాలర్షిప్ వచ్చేది, ఆదిత్య ఫీజు మేము కట్టేవాళ్ళం, మంచి చదువుకుంటుండేవాళ్ళు హాయిగా. మేము ఎలా కడుతున్నాం ఏంటి, ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే చేయలేము మా మీద, ఎందుకంటే వీడు పబ్లిక్ స్కూల్లో ముగ్గురు ఎట్ట చదివిస్తున్నాడు అని చెప్పి ఎవడం చేయలేదు. ఇది అసలు రహస్యం ఇది. సరే చదువుకున్నారు, పైకి వచ్చారు. అయితే ఓవర్ ద ఇయర్స్ when the years are passing through education, అంచెలంచెలుగా వెళ్ళటం ఎదగటం ఇవన్నీ చూస్తున్నప్పుడు వాజ్ దర్ ఎనీ ఇన్సిడెంట్ వెన్ ఎవరైనా వచ్చి నీ దగ్గరికి, ఓ యు ఆర్ ది బెస్ట్ ఫాదర్, అంటే యూ రియలీ నెయిల్డ్ ఇట్, యూ డన్ ది బెస్ట్ థింగ్ అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? అంటే ఫస్ట్ టైం నేను అనేది, ఐమ్ నాట్ టాకింగ్ లేటర్ ఆన్ కాదు, మొదటిసారి అసలు వండర్ఫుల్ యు ఆర్ ది బెస్ట్ డాడ్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ సో అంటే హూ ఇస్ దట్? అంటే చాలా మంది మీరు బెస్ట్ పేరెంట్స్ అని అన్నారు మమ్మల్ని, ఓకే బెస్ట్ డాడ్ బెస్ట్ ఫాదర్ అని అలా మమ్మల్ని విడదీయలేదు. ఎందుకంటే పిల్లల విషయంలో ఇద్దరిది ఒకటే మాట ఒకటే పాట కాబట్టి మీరు దంపతులు ఇద్దరు కూడా పిల్లలు బాగా చదివిస్తున్నారు అనేవాళ్ళు. ఇక సరే అంటుంటంలోనే మా ఇంటికి మమ్మల్ని చూడటానికి వచ్చిన దంపతులు ఉన్నారు అనుకోండి, ఎవరన్నా దంపతులు ఆడవాళ్ళేమో అమ్మను పొగిడేవాళ్ళు, మగవాళ్ళేమో నన్ను పొగిడేవాళ్ళు. మీరు మంచి ఫాదర్ అని మగవాయనంటే, మీరు మంచి తల్లి అని చెప్పి ఆడవాళ్ళు అనేవాళ్ళు. మొత్తం అన్నారు, చాలా మంది అన్నారు. ఎందుకనంటే అసలు మేము అదొక ఒక రకమైన కృషి అన్నమాట, అది కష్టం, అది అనితర సాధ్యమైన పద్ధతి. బహుశా నాకు తెలిసి హైదరాబాద్లో కానీ అప్పట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకే కుటుంబంలోని పిల్లలందరూ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఉదంతం ఒక అరుదుగా ఉండాలి. పైగా నాలాంటి మధ్యతరగతి పిల్లవాళ్ళు అసలు ఉండకపోయి ఫుడ్ ఊరు నుంచి వచ్చేది కానీ పొలం మొత్తమటుకు ఆదాయానికి అక్కడ ఫీజుకి ఇది లేదు, కంపారిజన్ లేదు అది. సో అందరూ కూడా అనేవాళ్ళు అనమాట, అబ్బా మీరు పిల్లల్ని బాగా చదివిస్తున్నారండి. నేను నాకు ఉబుసుపోగా ఏం తోచక మా బంధువుల్ని ఫ్రెండ్స్ని వాళ్ళని మీరు కూడా ఏం చదివిస్తారు అనేవాళ్ళని. అన్నప్పుడు కూడా వాళ్ళ కోపం వచ్చేది, నీకేమయ్యా నీకేం బోర్డు ఆస్తి ఉంది అనేవాళ్ళు. నేను ఆస్తిని చదివిస్తున్నాను అనుకునేవాళ్ళు, ఆస్తి కాదు, నేను నా స్వయం కృషితోటి నా కష్టంతో పూర్వీకులు ఇచ్చిన దాని మీద వచ్చిన కొంత వడ్డీతోటి చదివించాం. సరే పిల్లలంతా పైకి వచ్చారు, అది దట్ ఈస్ లక్. So, if I ask you as a father, what are the 3 qualities in each of your child? అంటే నువ్వు గుర్తించిన, నీకు బాగా దిస్ ఇస్ రియలీ గుడ్ అని అనుకున్న ఆ గుణాలు ఏంటి మీ 3 పిల్లలు? ఒక కామన్ క్వాలిటీ 3 పిల్లలు ఏంటంటే చెప్పింది విన్నారు, ఇలా చదువుకున్నారు. మా ఇష్టం వచ్చింది మేము చదువుకుంటామంటే చదువుకోమన్నాం మేము. ఓకే.
ముగ్గురు కూడా క్వాలిటీ ఏంటంటే, నేను ఆ రోజుల్లో ఉదయం 7కి పోయి సాయంత్రం 7కి వచ్చిన, సాయంత్రం కాగానే నా ఫ్రెండ్సో రిలేటివ్సో వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఆ ముచ్చట్టు ఈ ముచ్చట్టు రాజకీయాలు జర్నలిజం మాట్లాడుతుంటే ముగ్గురు చింత పిల్లలు కూడా వచ్చి కూర్చుండేవాళ్ళు. సో అది బెస్ట్ క్వాలిటీ నాకు ఆ రోజుల్లో నచ్చింది. ఆ క్వాలిటీ వల్ల వాళ్ళలో ఒక రకమైన ఇంక్విజిటివ్నెస్ పెరిగింది. అంటే ఏదో నేర్చుకోవాలి, ఏదో తపన అనమాట. అంటే ఆ తపన ఏదంతాక పోయిందంటే, ముగ్గురు పిల్లలు కూడా ఒకనొక సందర్భంలో అది ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, డిబేట్ కానీ, లేకపోతే ఎస్ఏ రైటింగ్ కానీ, ఏదైనా కానీ ఫస్ట్ రావడం మొదలుపెట్టారు. సో ఇవి నాకు నచ్చింది, ఆ క్వాలిటీ నాకు నచ్చింది. తర్వాత ఆదిత్య ఉన్నాడు అనుకో, బుక్ రీడింగ్ హ్యాబిట్ బాగా నచ్చేది. కానీ వాడు ఏం చదువుతున్నాడో ఏం చదవట్లేదో నాకు తెలియనిపోయేవాడు, అది నచ్చకపోయేది. కిన్నెర ఉంది, కిన్నెర కామ్ గోయింగ్ అనమాట. అది ఎప్పుడు కూడా 24 గంటలు నవ్వుతూ సరదాగా అందరినీ ఉండేది, అది నచ్చేది నాకు. ఇక నువ్వున్నావు అనుకో, ఓ టీచర్ ఆట ఆడేదాన్ని చిన్నప్పుడు. ఆ టీచర్ ఆట ఆడటం వల్ల ఏమొచ్చేదనంటే, అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు చిన్నప్పటి నుంచే ఇది నచ్చేది. పిల్లలందరిలో నచ్చిన గుణాలు ఉన్నాయి. ఇక నచ్చనివి ఏంటనంటే, బహుశా గట్టిగా చెప్పాలంటే నచ్చని గుణాలు నాకైతే ఆ చిన్నతనంలో వాళ్ళలో ఎప్పుడు ఏం కనిపించలేదు. పెద్ద అయిన తర్వాత ఒక్కోసారి డాడీ నీకేం తెలియదు అని అంటాం. అది మరి నచ్చుదనాలా తెలియదు. అప్పుడు నేనేమనుకున్నామంటే, మా చిన్నతనంలో మేమేదన్నా చేయకపోతే మా నాన్న నీకేం తెలియదు అనేవాడు. చిన్నతనమేమో మా చిన్నతనం అట్ట గడిచింది. ఇప్పుడేమో పిల్లలు నీకేం తెలియదు నాన్న అంటారు. అప్పుడు తండ్రి నీకేం తెలియదు అంటే పిల్లలు నీకేం తెలియదు అంటారు. నువ్వెప్పుడు అనలేదు ఎవరికీ నీకేం తెలియదని, నువ్వు అన్నుంటావు చాలా సార్లు. నేను జనరల్గా అవతల వాళ్ళని నీకేం తెలియదు అన్న, ఇంకా తెలుసుకోరా బాగా తెలుసుకోరా అంటా గానీ నీకు తెలియదు నన్ను. తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నీలో ఉన్న ఏ క్వాలిటీ మీ ముగ్గురు పిల్లల్లో ఉంది అంటే, వాట్ ఈస్ అ కామన్ క్వాలిటీ? నీలో ఉన్న ఏ క్వాలిటీ, ఏ గుణం ముగ్గురు పిల్లలకు ఉంది? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మ్యాథమెటిక్స్లో బాగా ఉండేవాడు. అంటే 100కి 99 మార్కులు వస్తే 100 రాలేదని బాధపడేవాడు అనమాట. సో ఆ మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకునేవాడిని, ఎందుకు బాగుండేవాడిని అంటే, పియూసీ చదివిన తర్వాత ఆ రోజుల్లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉండేది. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ ఎట్లా ఉంది, అప్పుడు అది అయిన తర్వాత ఇంజనీరింగ్ పోవాలని తపన ఉండేది, ఇంజనీర్ కావాలని కోరిక ఉండేది. సో నేను కాలేకపోయినాను. మా అమ్మాయి ఇంజనీర్ అయింది, ఒక అమ్మాయి ఇంజనీర్ అయింది. అది ఒక ఇది. ఇంకొక అమ్మాయి, నేను యాక్చువల్గా అసలు నేను జర్నలిస్ట్ కాదు, కానీ నేను ఒక 10-15 ఏళ్ల క్రితం అదే TV9 అనేది స్టార్ట్ అయిన తర్వాత వాడు పొద్దున్నే న్యూస్ వాచ్ అనే ప్రోగ్రాం పెట్టేవాడు. ఆ న్యూస్ వాచ్ అనే ప్రోగ్రాం పోయిన తర్వాత జ్వాలా నరసింహారావు గారు సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. ఒరే బాబు, నేను సీనియర్ జర్నలిస్ట్ కాదు, జూనియర్నే కాదు సీనియర్ అంటారేంటనంటే వెళ్ళలేదు. సో ఆ విధంగా జర్నలిస్ట్ అని పడిపోయింది. ఇంకొక అమ్మాయి, నువ్వు జర్నలిస్ట్ అయినావు. ఇక ఆదిత్య, నేను నా జీవన యానంలో స్కూల్లో పనిచేసి టీచింగ్తో మొదలుపెట్టి మళ్ళీ దాదాపు గవర్నమెంట్లో ఒక టీచింగ్లోనే ఎండ్ అయినాను, అంటే ఫ్యాకల్టీ మెంబర్గా. ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఎక్కడ? హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో. సో ఈ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనేటువంటి క్వాలిటీ ఏమో ఆదిత్యకు వచ్చింది. వాడు ఒక గ్లోబల్ హెడ్, హెచ్ఆర్ హెడ్. ఊబర్లో హ్యూమన్ రిసోర్సెస్కి వాడు ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాకు సరిగ్గా గుర్తులేదు, అంటే ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటాను. ఆ క్యాడర్లో ఉన్నారు. సో ఒకళ్ళేమో హెచ్ఆర్లోకి వెళ్ళారు, ఒకళ్ళు జర్నలిజంకి వెళ్ళారు, ఒకళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళారు. మళ్ళీ వీళ్ళు ముగ్గురికి కూడా కామన్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఏది? కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ, స్పీకింగ్ స్కిల్స్లో కానీ, లిజనింగ్ స్కిల్స్ కానీ, వాళ్ళు చెప్పేది విని ఆకటింపు చేసుకోవటం కానీ, ఇవన్నీ పిల్లల్ని ఎక్కువ పోడకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు పొగుడుతున్నారు కానీ ఇది మామూలు, ఇంతకు ముందు ఆల్రెడీ చొరక వేసేస్తావు. చొరకే పొగడితే. ఓకే నెక్స్ట్. ఇప్పుడు నార్మలీ డాడీ ఏమైపోతుందంటే, వన్స్ మన మీద ఒక రెస్పాన్సిబిలిటీ పడ్డప్పుడు మన లైఫ్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. సో ఐ నో, అంటే మమ్మీ నాకు చాలాసార్లు చెప్పింది దట్ నీకు చాలామంది ఫ్రెండ్స్ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, పొలిటికల్ ఫీల్డ్ నుంచి, బ్యూరోక్రాట్స్ నుంచి, అలా రకరకాలు డిఫరెంట్ గ్రూప్స్. బట్ వన్స్ యూ బికేమ్ అ ఫాదర్, మా ముగ్గురికి అప్పటి నుంచి యువర్ లైఫ్ హెస్ చేంజ్. అంటే నువ్వే చాలా చాలా మార్పులు నువ్వు చేసుకుంటూ వచ్చావు అని
అమ్మ టోల్డ్ మీ మెనీ టైమ్స్, దో యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ ఎంత పెద్దగైనా సరే కొన్ని యూ మోల్డెడ్ యువర్ సెల్ఫ్, కొన్ని తగ్గించుకోవడం, కొన్ని మా కోసం కొన్ని కాంప్రమైజ్ చేసుకోవడం. ఐ హర్డ్, ఈజ్ ఇట్ రైట్? Did you, partially as right, a father, did your life change? Did your life change? ఫాదర్ గా నా రెస్పాన్సిబిలిటీ నేను 100% ఫీల్ అవుతూనే వస్తున్నాను. అయితే ప్రతి మనిషికి ఫేజెస్ ఉంటాయి లైఫ్లో. ఫస్ట్ 25 years, నెక్స్ట్ 25 years, ఆ తర్వాత 25 years ఇలా. సో చిన్నతనంలో ఒక రకమైన ఐడియాలజీలో పెరిగేవాడు నేను. పెరుగుతున్నా కొద్దీ ఐడియాలజీ మారుతూ వస్తున్నాయి. పట్టుదల ఎక్కువ ఉంటుంది నాలో. ఆ పట్టుదల ఎంతవరకు తీసుకుపోయేదనంటే ఇది నేను కావాలి అనుకుంటే అయ్యేదాకా తీసుకెళ్ళేది. నేను లైబ్రేరియన్గా చేరాను. లైబ్రేరియన్గా ఉద్యోగంలో చేరిన తర్వాత అన్క్వాలిఫైడ్ లైబ్రేరియన్గా ఉంటాం ఏంటని చెప్పేసి క్వాలిఫైడ్ లైబ్రేరియన్ కావాలని చెప్పి పట్టుబట్టి, అప్పట్లో పంటలు పండకపోతే డబ్బులు లేకపోతే అమ్మ ఆర్నమెంట్ కుదవబెట్టి చదువుకొని అదే చేసాం. చదువుకున్నందుకు భగవంతుడు నన్ను యూనివర్సిటీ ర్యాంక్ ఇప్పించాడు, నాకు అది వచ్చేసింది. దాని తర్వాత దాదాపు దశావతారాలు అంటారు నన్ను. మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే నువ్వు ఉద్యోగంలో దశావతారాలు ఇచ్చావంటారు. నేను 1 కాదు 10 ఉద్యోగాలు మారాను. ఉద్యోగం మారినప్పుడల్లా మెట్టెక్కుతూ వచ్చాను నేను. అసలు నేనేంటి ఒక లెవెల్కి రావటం ఏంటి, ఇవాళ నేను చేస్తున్న ఉద్యోగం కూడా నేను అసలు ఊహించిన ఉద్యోగం కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఉద్యోగం చేశాను, అప్పుడు ఊహించలేదు. మధ్యలో గవర్నర్ దగ్గర పనిచేసినప్పుడు ఊహించకుండా వస్తున్నాయి. అయితే ఈ అన్నిట్లో కూడా ఎప్పుడు కూడా బాధ్యతను నేను మరవలేదు. ఓకే, ఆర్ దర్ ఎనీ స్పెసిఫిక్ క్వాలిటీస్, అంటే మీ పిల్లల్లో ఉన్న ఏదన్నా క్వాలిటీస్ నువ్వు అడాప్ట్ చేసుకున్నది అంటే ఓవర్ ద ఇయర్స్? ఇప్పుడు మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం, వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యామిలీస్, హస్బెండ్, కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్స్, అవర్ ఓన్ కెరియర్స్, ఇవన్నీ. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా మాలో ఏమన్నా క్వాలిటీ నువ్వు అడాప్ట్ చేసుకున్నావు? అంటే క్వాలిటీస్ అడాప్ట్ చేసుకున్నానో లేదో కానీ చేసుకునే ప్రయత్నం చేశాను. ఉదాహరణకి ఈ మధ్యన ఒక ఫోటో పెట్టాను ఫ్యామిలీలో. మనది ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, కింద ఏమన్నా అంటే అబ్బా డాడీ ఎన్నాళ్ళకు నవ్వుతూ ఫోటో పెట్టామన్నది. అంటే దాని అర్థం ఏంటంటే నవ్వుతూ ఉండమని, మధ్యమైన నవ్వుతూ ఉండమని ఉండే ప్రయత్నం చేశాను. కానీ నా ముఖమే అలాంటి సీరియస్గా ఉంటుంది అది. సో అదొకటి అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఓకే. రెండోది రైటింగ్. నేను ఏమన్నా ఇంగ్లీష్ అది రాసినప్పుడు నేనేమనుకుంటా అంటే నేను బాగా రాస్తున్నాను అనుకుంటాను. నేను పంపించిన పేపర్లు కూడా నేను చాలా బాగా రాస్తున్నాయి అంటారు, అది చదివిన వాడు కూడా బాగా రాస్తున్నాయి అంటారు. కానీ అదేంటో ఇప్పుడు ఆదిత్య ఉన్నాడు, ఇందులో తప్పులు ఉన్నాయంటాడు. మరి ఆ తప్పులు ఎక్కడున్నాయంటే నేను స్పెల్ చెక్ చేస్తా, గ్రామర్ చెక్ చేస్తా, అన్ని చేస్తా, అయినా ఉన్నాయంటున్నాడు. అంటే ఉన్నాయేమో అనుకొని లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నావు, అదొకటి అడాప్ట్ చేసుకుంటున్నావు. ఇక నువ్వేంటి, నువ్వు యాక్చువల్గా యు ఆర్ మై స్టూడెంట్. అంటే ఈ జర్నలిజంలో నాకు స్టూడెంట్ లాంటిది, కమ్యూనికేషన్స్ నాకు స్టూడెంట్ దానివి, పబ్లిక్ రిలేషన్ నాకు స్టూడెంట్ దానివి. కానీ ఎలా అయిపోయింది గత 20 ఏళ్లలో 25 ఏళ్లలో నువ్వు స్టూడెంట్ స్థాయి నుంచి నిన్న మొన్న ఏదో కమ్యూనికేషన్స్ మీద నువ్వేదో ఆన్లైన్ సెషన్ పెట్టావనంటే ఇవాళ వాడెవడో నాకు వాడు పంపించాడు, వాడి మధ్యాహ్నం కోర్స్ అయిపోయింది సర్టిఫికేట్ అట. నేను ఈ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఈ సర్టిఫికేట్ నీ సంతకంలో సర్టిఫికేట్ ఉంది అంటే నీ సర్టిఫికేట్కి వాల్యూ ఉందన్నమాట, లేదా వాడు నాకు ఎందుకు పంపిస్తాడు? సో ఇలాంటి నేను కూడా అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనుకొని, సరే ఇది అంటే దీన్ని ఎట్లా అంటారంటే దీన్ని ఆస్మాసిస్ అని ఒకటి ఉంది. ఫిజిక్స్ లో ఆస్మాసిస్ అంటే అప్పర్ దాంట్లోంచి లోయర్ దాంట్లోంచి లిక్విడ్ ప్రవహించడం. అట్లే నాలోంచి నీలో దానికి, నీలోంచి నాలో దానికి కొన్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా నేను నాకు మీ పిల్లలే కాదు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ అడాప్ట్ చేసుకుంటాను అనుకుంటాను, కానీ చేసుకోవడం తక్కువ. యాక్చువల్గా చేసుకుందాం అనుకున్నప్పుడు మేబీ యూ డోంట్ అగ్రీ ఆన్ ద ఫేస్, బట్ చాలా నువ్వు యూ బీన్ అడాప్టింగ్ బికాస్ you all don't believe. When my dad was 60, 55-60 ఆ టైంలోనే అప్పుడే ఈ ఇంటర్నెట్లు, ఈ యాహూలు, జీమెయిల్స్ ఇవన్నీ వస్తున్నాయి ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం. అండ్ హౌ క్విక్లీ హీ అడాప్టెడ్ టు దాట్. అంటే ఆ రోజుల్లో హీ స్టార్టెడ్ టైపింగ్, హీ స్టార్టెడ్ సెండింగ్ మెయిల్స్, హీ స్టార్టెడ్ క్రియేటింగ్ డ్రాఫ్ట్స్, డాక్యుమెంట్స్, పీడిఎఫ్లు, పవర్ పాయింట్లు. దిస్ ఆల్ ఐ థింక్ యూ పిక్డ్ అప్ కదా. అదే కాదు, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అదే కాదు, ఒక 2 నిమిషాలు చెప్పాలి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిజం భావాలు ఇవన్నీ ఉన్నాయి, నేర్చుకున్నాను బాగా. అసలు నేను ఇంతవరకు బొట్టు పెట్టుకోను. నేను నాకు చాలామంది అన్నారు కూడా, నువ్వు బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ బొట్టు పెట్టుకోండి అంటే.
నేను జంజం లేని వాళ్ళు కూడా ఉన్నారు, దానిదే ఉంది. బొట్టు జంజం ఇవే కాదు బ్రాహ్మణత్వానికి. 4 మంచి మాటలు చెప్పగలిగి ఉండాలి, 4 మంచి చేయగలగలన్నాను. సో ఇలా ఈ ప్రాసెస్లో నేనే ఊహించినంత విధంగా రామాయణం, వాల్మీకి రామాయణాన్ని తెలుగులో 6 కాండలు రాశాను నేను. శిష్ట వ్యావహారిక భాషలో మొట్టమొదటిసారిగా బహుశా ఎవరూ చేయని ఎక్స్పెరిమెంటు రామాయణం యొక్క 6 కాండల్ని ఆ 2500 పేజీలు తెలుగులో నేనే టైప్ చేసుకున్నాను. అంటే నేర్చుకోవటం అనేటువంటి నాకు మొదటి నుంచి కూడా ఒక ఇంక్విజిటివ్. నేను లైబ్రరీలో ఉన్నప్పుడు కూడా, స్కూల్లో లైబ్రరీని పనిచేస్తున్న రోజుల్లో ఏం చేయాలి లైబ్రరీగా అనుకునేవాడిని. పుస్తకాలు పిల్లలకు చదివించేటప్పుడు వాళ్ళ కోసం నేను చదివేవాడిని. ఆ చదివిన తర్వాత ఏం చేయాలి, రాయాలనుకునేవాడిని. రాసిన తర్వాత ఏం చేయాలి, పేపర్కి పంపించాలనుకునేవాడిని. అట్లా ఒక్కొక్కటి జర్నలిజం కానీ, పబ్లిక్ రిలేషన్స్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా. అంటే ఎప్పుడు కూడా మనం ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అంటే లైఫ్ కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్. ఆ లర్నింగ్ ప్రాసెస్ నేను పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్నాను, మావిడి దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను, అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో చెడగుణాలు లేవంటే ఉంటే ఉండొచ్చు. సో వాట్ డూ యూ థింక్ ఇస్ అ రోల్ ఆఫ్ ఫాదర్ ఇన్ పేరెంటింగ్? అంటే ఈ పేరెంటింగ్ అన్నది ఈ రోజుల్లో బాగా వినిపిస్తున్నమాట. ఆ రోజుల్లో ఏంటంటే ఇన్ యువర్ డేస్ ఇట్ వాజ్ లైక్ ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. తండ్రి ఒకవేళ టైం లేకపోయినా అత్తగారు, మామగారు, ఆడపడుచులు ఎవరో ఒకళ్ళు చూసుకుంటుండేవాళ్ళు. పిల్లలు పెరుగుతుండేవాళ్ళు. పిల్లలు ఎంతమందో పిల్లల్ని కనేసేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ 1 child 2 childని కూడా ఫాదర్స్ రోల్ ఇస్ వెరీ వెరీ క్రూషల్ అంటున్నారు పేరెంటింగ్లో. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? అండ్ దీనికి తోడుగా ఇప్పుడు జనరల్గా తండ్రులు ఏం పాస్ చేస్తారు? ఆస్తుపాస్తులు ఇస్తారు, లేకపోతే ఇళ్ళు ఇస్తారు, ఆకిళ్ళు ఇస్తారు, పొలాలు ఇస్తారు, వాట్ ఎవర్. వాట్ డూ యూ థింక్ ఈస్ దట్ క్వాలిటీ, దట్ బ్యూటిఫుల్ క్వాలిటీ యూ పాస్డ్ ఆన్ యాజ్ హెరిడిటీ టు యువర్ చిల్డ్రన్? మీ 3 పిల్లలకి యాజ్ అ ఫాదర్ ఆల్రెడీ ప్రాసెస్ ఆఫ్ పాసింగ్. ఇప్పుడు ఎలా ఉండేదంటే, మా చిన్నతనం రోజుల్లో పిల్లల్ని ఎలా చూసేవాళ్ళు అంటే, మీరు పల్లెటూళ్ళలో పెరగలే కదా, గానుగెద్దు గాని ఉంటుంది. డంగెద్దు గానుగెద్దు అంటే దాని మెడకు పడితే ఒక సర్కిల్లో తిరుగుతుంటుంది. అది ఆ సర్కిల్ దాటిపోలేదు. మా రోజులో మా పిల్లల్ని అట్లా కట్టుబాట్లు పెంచేవాళ్ళు. ఇప్పుడు మేము గానుగెద్దు ఫామ్లో తీసిపారేసి కట్టుబాట్లు తెంచేసామంటే తెంచేయలేదు, రిమోట్ కంట్రోలర్కే ఉంచుకోవడం జరిగింది. రిమోట్ కంట్రోల్ ద్వారా మంచి వాళ్ళు పిల్లలు మంచితనంలో పోతున్నంత వరకు కూడా ఫ్రీడమ్, మీరు తిరగండి, చెయ్యండి, ఎట్టదోగండి. ఎప్పుడన్నా మనకు తప్పారని అనిపించినప్పుడు కొంచెం ఇక అట్లా కాదు ఇట్లా అనిపించి వాళ్ళు కింది పడిపోకుండా ఎప్పటికప్పుడు నిలబెడుతూ చేసుకుంటూ వచ్చాం. నా ముగ్గురు పిల్లలకు కూడా వాళ్ళ చదువులో వాళ్ళ అభీష్టం ప్రకారం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, మాకు చాలా అయిష్టం కలిగింది ఆ రోజుల్లో. ఇంటర్మీడియట్కి రాగానే ఏమన్నావు అంటే ఎంఈసీ తీసుకుంటా ఉన్నావు. ఎంఈసీ ఎంపీసీ కాదు, బైపీసీ కాదు, ఎంఈసీ అంటే అసలు నీకు ఎవరు చెప్పారే? నీకే తెలియదు ఎవరు చెప్పారు, నీ మనసులో పడ్డది. ఎంఈసీ తీసుకున్నావు. ఎంఈసీ తీసుకున్నప్పుడు మేమనుకున్నాం, ఇది అయిపోయింది, డిగ్రీ అవుతుంది, ఏదో చేస్తున్నాం అనుకున్నాం. నిజంగా డిగ్రీ అయిన తర్వాత నువ్వేం చేయలేకపోయినావు. చాలా సంవత్సరాలు కష్టపడ్డావు, కానీ టర్న్ వస్తుంటుంది, ఒక టర్న్ వచ్చింది. సో బ్రహ్మాండం జరిగిపోయింది, మంచిగా ఉన్నావు అందరిలో, సమాజంలో. అంటే డబ్బు ఎంత సంపాదించావు, ఎంత సంపాదిస్తున్నావు అనేది పక్కన పెడితే సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి అయితే రాగలిగావు. కిందెర ఉంది. దాని మొదటి నుంచి కూడా పట్టుదల ఏంటంటే, రెండో అమ్మాయి కిందెర, దానికి ఇంజనీర్ కావాలని పట్టుదల ఉండే. ఇంటర్మీడియట్లో డిస్పైట్ ఆర్ రైటింగ్ వెరీ వెల్, దానికి ర్యాంక్ సరిగ్గా రాలేదు, సీట్ రాలేదు. తీసుకెళ్లి బీఎస్సీలో అతి కష్టం మీద అప్పు తీసుకొచ్చి చేర్పించినాడు. కాలేజీకి ఇంకా పోలేదు. ఆ రోజు మర్నాడు పోదాం అనుకుంది. ఎవరో జ్యోతిష్ రావడం, దానికి ఇంజనీరింగ్ సీట్ వస్తుందని చెప్పడం, మర్నాడు ఎవరో రావటం, నిజంగానే తీసుకెళ్ళటం, రామ్టేక్లో సీట్ ఇవ్వటం, ఇంజనీరింగ్ అయ్యింది. సో ఇంజనీరింగ్ కాగలిగింది. దాని ఇష్ట ప్రకారం ఇంజనీర్ కావడానికి మేము అడ్డుపడలేదు. అయ్యో ఇంత దూరం పోతుంది, ఎక్కడ రామ్టేకు, ఎక్కడ ఆడపిల్ల, హాస్టల్లో ఉండాలి, చదువుకోవాలి అనుకోలేదు. మనం గో హెడ్ అన్నాం. ఇక ఆదిత్య విషయం తీసుకున్నాం. ఆదిత్యకు మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఆలోచన ఎలా ఉండే అంటే, ఇప్పుడు పెద్ద డాక్టర్ కావాలనుకున్నాం అన్నమాట. మాకేం తెలుసు వాడికి డాక్టర్ కావాలి, ససేమీ రాలేదు, అసలు లేదు వాడికి. ఇంటర్మీడియట్ వాడు బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను బయటకు వస్తాను, బయటకు వచ్చి మీ అమ్మాయి లాగా, మీ అమ్మాయి కనుక ఎట్లయితే మీరా బేగంపేట పబ్లిక్ స్కూల్ నుంచి బయటకు వచ్చి విల్లామేరీలో చేరినట్టు ఇది పోయి నేను
లిటిల్ ఫ్లవర్లో చేరుతున్నాడు. లిటిల్ ఫ్లవర్లో చేరిన తర్వాత వాడు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయాడు అక్కడ. వాడికి బేగంపేట పబ్లిక్ స్కూల్లో పెద్ద హై స్టాండర్డ్, ఆ లిటిల్ ఫ్లవర్ సరిపోవట్లేదు వాడికి. మరి సరిపోకపోతే అడ్జస్ట్ కావాలని మరి ఏమైనాడో తెలియదు. ఇంటర్మీడియట్లో మార్కులు బాగానే వచ్చినాయి కానీ అవి ఎంసెట్ అవి ఉంటాయి కదా, ఈ సెట్ ఆ సెట్. ఎంసెట్లో వాడు డాక్టర్ కావాలి అయితే బాగుంటుందని చెప్పేసి ఒకసారి రాయించాం, రాలేదు. మళ్ళీ రెండోసారి నెల్లూరు పంపించి కోచింగ్ ఇచ్చాం. అప్పుడు రాలేదు. వాడు మనసులో మాట చెప్పట్లేదు. వాడు చెప్తే బాగుండేది, చెప్పట్లేదు. వాడికి చదవాలని ఇష్టం లేదు. దాని తర్వాత ఆదిత్య ఇంటర్మీడియట్ మన ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్న రోజుల్లోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఆ సంవత్సరం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు విడవడు. మేము చాలా సంతోషపడ్డాం. మంచిగా ఎన్డీఏ పోతే వాడి కెరీర్ ఫిక్స్ అయిపోతుంది. నో డాడీ, మై కెరీర్ విల్ నాట్ బి ఫిక్స్, మై కెరీర్ విల్ నాట్ బి ఫిక్స్డ్ ఇఫ్ ఐ గో అన్నాడు. అని వాళ్ళని వీళ్ళు నా ఏమంటే ఆర్మీ నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాడు. అందరూ వచ్చి అల్టిమేట్లీ ఐ డిసైడ్ అగైనెస్ట్ పోయి రోజు పోయి మాకు చెప్పకుండా పోయి ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. మరి ఏం చేస్తావురా? నిజాం కాలేజీలో డిగ్రీలో BA సైకాలజీ, సోషాలజీ, ఫిలాసఫీ. అంటే ఈ సబ్జెక్టులో మామూలుగా చదువుకోవడానికి కూడా పనికిరాని సైకాలజీ, సోషాలజీ లాంటి అనుకున్నాం. సరే వెనక గదిలో కూర్చున్నాడు, చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటున్నాడు తెలియదు. కిన్నెర జోక్ చేసేది కూడా సరదాగా. సరే డిగ్రీ మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో, బట్ వీ గేవ్ ఫ్రీడమ్. నో డోంట్ స్టడీ అనలేదు. నిజాం కాలేజ్ అన్నాం. వాడు ఫ్రెండ్స్ తో తిరిగేవాడు, తను చదువుకుంటేవాడు. మొత్తం సబ్జెక్ట్ లో టాప్ వచ్చాడు, లాంగ్వేజ్ లో మంచిగా వచ్చాడు, అన్ని వచ్చాడు. దాని తర్వాత డిగ్రీలో ఉండగానే టిస్ ఎగ్జామ్స్ రాశాడు, సెలెక్టెడ్. నేనేంటంటే వీ అలౌడ్ దెమ్ అండ్ దే హావ్ గ్రోన్. వాడు కానీ నువ్వు కానీ కిన్నెర కానీ మేము అలౌ చేసాం. మీరు ఎంతవరకు ఎదిగారు అని అంటే అది మీ సామర్థ్యం మీద ఆధారపడింది. ఎదిగారు, మొత్తం మీద ఎదిగారు, కుంగిపోలేదు. ఎదిగారు, ఏ లెవెల్లో ఎదిగారో చాలు, ఎదిగినంత వరకు ఎదిగారు. సో వాట్ ఈస్ ఇట్ దట్ యు పాస్డ్ ఆన్? అంటే ఏది పాస్ చేశాను అనుకుంటున్నావు ఇప్పటి వరకు పిల్లలకి? నా లెగసీ అయితే అంటే నేను ఎలా ఉండాలనుకున్నానో అలా ఉన్నాను. నేను ఎలా పిల్లలు ఉంటే బాగుంటుందో అలానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టమైనా కాకపోయినా నేను ఉండాలనుకున్న విధంగా అయితే ఉంటూనే ఉన్నారు వాళ్ళు. సో అదే లెగసీ. ఆ లెగసీ పాస్ అయితేనే ఉంది. కిన్నెర ఉంది, అమెరికాలో ఉన్నప్పుడు మన ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు పాటిస్తున్నది. నువ్వు ఉన్నావు ఇక్కడ ఉన్నంతకాలం మమ్మల్ని క్యాజువల్గా చూసుకోవటం, మా దగ్గర రావటం. ఇప్పుడు సపోజ్ కరోనా లాస్ట్ 3 months మేము ఇట్లా ఓల్డ్ పీపుల్, నేను 73 నవ్వు, 72 దాటి 73కి వస్తున్నాను. అమ్మకి 65, 66. మేము ఇద్దరే ఉంటున్నాం ఇక్కడ. వీఆర్ కన్సిడరబుల్లీ ఓల్డ్ కింద లెక్క. సో మా కష్ట నష్టాలు చూసుకుంటున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ వీ పాస్ట్. అంటే మేము ఏదైతే చేసామో మమ్మల్ని చేస్తున్నారు మీరు. ఇక ఆదిత్య ఉన్నాడు. ఆదిత్యవాడు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేను అనుకున్నాను. నన్ను చాలా మంది అడుగుతారు మీరేం సంపాదించుకోలేదు ఏంటని చెప్పేసి. అంటే నేను అప్పుడేమనేవాడిని, సంపాదించాలనేవాడిని. నేను యాక్చువల్గా నేను 55 సంవత్సరాలు నేను హైదరాబాద్ వచ్చి, నేను 55 సంవత్సరాల హైదరాబాద్ నా జీవితంలో నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను. నేను చెన్నారెడ్డి గారి దగ్గర పనిచేశాను, గవర్నర్ దగ్గర పనిచేశాను, ఎన్నో ఉద్యోగాలు చేశాను, అంతో ఇంతో సంపాదించుకోగలిగేవాడిని. కానీ నాకు ఈనాటికి కూడా హైదరాబాద్లో ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ లేదు. పి లేదు, ఎఫ్ లేదు, పిఎల్ఓటీ లేదు, ఎఫ్ఎల్ఏటీ లేదు, పొలం హైదరాబాద్లో నాకు లేదు. ప్లాట్ లేదు, ఫ్లాట్ ఏమి లేదు, రెండు లేవు, ఎక్కడ లేదు. నా పేరు మీద ఏం లేదు. అది అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏంటి? నేను ఆదిత్య, అందుకని చెప్పాను. ఆదిత్య ఎప్పుడైతే వాడు ఉద్యోగంలో గూగుల్ ఉద్యోగంలో చేరాడు, అంతకుముందు పాపం వాడు కెరియర్ లాంచ్ చేసేవాడు. అప్పుడు పెద్దగా ఆదాయం ఉండిపోయేది. ఎన్నడైతే వాడు డెల్, గూగుల్ ఇలా వచ్చాడో ఇక నేను నాకెందుకు అసలు చాలు, మా ఇన్కమ్ ఈజ్ మై ఆదిత్య అనుకున్నాను నేను. అయిపోయి హాయిగా ఉండేది. ఇప్పుడు కూడా అదే అనుకుంటాను నేను. నన్ను ఎవరన్నా సేవ్ చేసుకోలేదంటే సేవ్ చేసి ఏం చేయాలి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఏం చేయాలి నేను? ఇఫ్ ఐ సేవ్ ఫర్ హూమ్ ఉంటే అంత. కాబట్టి హాయిగా పిల్లలకి ఇదే నేను ఇచ్చే లెగసీ. మంచిగా సంపాదించుకోండి, మంచిగా ఖర్చు పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఈజ్ టు ఎంజాయ్. దిస్ ఇస్ ద లెగసీ. అయితే వాట్ ఐ వాంట్ టు పాస్ ఆన్ మై డిజిటల్ రైట్స్ టు మై చిల్డ్రన్. నా డిజిటల్ రైట్స్ అంటే నేను కొన్ని వేల పేజీలు టైప్డ్ మెటీరియల్ నా బ్లాగులో నిక్షిప్తమై ఉంది. దాదాపు 3-4 లక్షల మంది చూశారు నా బ్లాగ్ని. దాంట్లో కనీసం 2000 ఆర్టికల్స్ ఉన్నాయి. రకరకాలు రామాయణం దగ్గర నుంచి, కమ్యూనిజం దగ్గర నుంచి, ఇప్పుడు లేనిది లేదు అందులో.
ఈ డిజిటల్ రైట్స్ ఐ వాంట్ టు పాస్ ఆన్ టు మై చిల్డ్రన్. ఎవరైతే ఈ డిజిటల్ రైట్స్ టేకప్ చేసి భవిష్యత్తులో నా తర్వాత కూడా వాటిని ప్రచారంలో తీసుకొస్తారో వాళ్ళు నాకు నిజమైన వారసులు అవుతారు. ఓకే, ఐ థింక్ మీ గ్రాండ్ చిల్డ్రనే చేస్తారైతే. అది గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైనా కాదు. అందుకనే నేను ఎంటబడి నేర్పుతున్నాను. మా మీరా ఉంది, మీ అమ్మాయి మనవరాలు, అది వచ్చినప్పటి నుంచి దాన్ని కూర్చోబెట్టి ఆ చిన్నప్పుడు ఏం జరిగింది, ఆ వ్యవసాయం ఏంటి జరిగింది, ఆ ఊళ్ళో పరిస్థితులు ఏంటి, ఆ పెళ్ళిళ్ళు ఏంటి, పేరెంటాలు ఏంటి, ఇవన్నీ చెప్తుంటాను. కనుక రైటింగ్ కెపాసిటీ బాగా వచ్చేసింది. బ్రహ్మాండమైన పోయిట్ రాసు ఆదిత్య కూతురికి. దానికి చెప్పాను, ఓ తాతయ్య అని గంతులేసింది. యు ఆర్ మై హెయిర్ ఫర్ మై డిజిటల్ రైట్స్ అనగానే ఓ తాతయ్య అని గంతులేసింది. సో ఇట్లనే దిస్ ఈజ్ వాట్ వీ కెన్ పాస్ ఆన్ టు ద చిల్డ్రన్. ఎస్, ఓకే. డూ యూ రిమెంబర్ ఇన్నేళ్లలో వాట్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ దట్ యూ హ్యావ్ విత్ యువర్ కిడ్స్? మీ ముగ్గురు పిల్లలకి సంబంధించిన వండర్ఫుల్, దిస్ ఇస్ ది బెస్ట్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వెన్ దేర్ ఆర్ సెవరల్ బెస్ట్, బట్ స్టిల్ ఒకటి రెండు చెప్పంటే కష్టం. అట్లా కాదు కదా, కొన్ని మెమరీస్. ఫర్ ఎగ్జాంపుల్ రిమెంబర్ కొన్ని మెమరీస్. ఆదిత్యని ఫస్ట్ ఎల్కేజీ చేర్పించడం కోసం బేగంపేట పబ్లిక్ హై స్కూల్, ఆ రోజు ఎల్కేజీ, వాడు 12 సంవత్సరాలు చదివాడు బేగంపేట పబ్లిక్ స్కూల్. PP1 అంటారు దాన్ని. PP1లో చేర్పించడం కోసం చెప్పేసి అప్పుడు 3 ఏళ్ళు వాడికి రిగరస్ ట్రైనింగ్ ఇప్పించాం మా దగ్గర. నీ పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ ఇంటి అడ్రస్ ఏంటి, మీ బజార్ పేరేంటి, వాడిని తీసుకెళ్ళాం ఆ స్కూల్. తీసుకెళ్ళి కూర్చోగానే ఓ బ్యూటిఫుల్ అల్మారా అన్నాడు. అప్పటికే మాకు అయిపోయింది. అప్పుడు పేరెంట్స్ని పిల్లలు కలిపి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అంటే పేరెంట్స్ అసలు మన పరిస్థితి ఏమిటి, మన ఆస్తిపాస్తులు ఏంటి, ఆస్తిపాస్తులు కాదు, ఆర్థిక స్తోమత ఉందా లేదా కట్టడానికి, మేము ఎడ్యుకేట్ అయినా కాదా అని. వీడికి మేనరిజమ్స్ వస్తారు అదని. కానీ వాడు చాక్లెట్ ఆఫర్ చేసినప్పుడు తీసుకోకూడదు, నో థ్యాంక్స్ అనాలి. వీడు ఎక్కడ ఊరికి మీద పడి ఆ చాక్లెట్ తీసుకుంటాడు అని. సో ఆ రోజు బ్రహ్మాండం జరిగింది. సాయంత్రం చూస్తే లిస్ట్ ఉంది. దట్ వాజ్ వన్ మూమెంట్ ఐ స్టిల్ రిమెంబర్. తర్వాత వాడి టిస్ట్ అడ్మిషన్ కూడా మాకు, దట్ ఈస్ అనదర్ దిస్ థింగ్. వాడి NDA ఇంటర్వ్యూ అనదర్ బెస్ట్ మూమెంట్. నీది ఉంది. నీది చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే నీ కష్టమైన ఇన్సిడెంట్స్ మాకు బాగా మర్చిపోలేని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే హెల్త్ ఇష్యూ, అది దాని పేరేంటంటే ఎటిపికల్ మైక్రోబాక్టీరియం అనేది వచ్చింది. అది వాడి యూనిక్ గమ్మత్ ఏందనంటే అది ఇవాళ ఇట్ హాస్ బికమ్ మోస్ట్ ఈజియెస్ట్ ట్రీట్మెంట్ ఆన్ ద ఎర్త్ వెన్ ఇట్ వాజ్ మోస్ట్ డిఫికల్ట్. అసలు ప్రపంచంలోనే అత్యంత డిఫికల్ట్ అయినటువంటి ప్రాబ్లం. ఆ తర్వాత మా మీర పుట్టడం అనేది మెమరబుల్ థింగ్. దాని మించిన మెమరబుల్ థింగ్ లేదు. మీర పుట్టడమే కాదు, మీర పుట్టిన తర్వాత దాన్ని దాదాపు మేము పెంచిన తర్వాత ఈరోజు సింబియాసిస్ కాలేజీలో రావటం, ఇవన్నీ నీకు పరమైనటువంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్. తర్వాత నువ్వు ఉద్యోగాలు మారటం, కష్టపడటం, పైకి రావటం, కష్టపడటం, వెనక అంటే మొత్తం అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా మాకు గుర్తున్నాయి. మా కిందది మాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది. ఒక రోజు రాజ్భవన్లో అంటే కూర్చొని మాట్లాడుతుంటే అంజాద్ అనుకుంటా, అంజాద్ అనేవాడు ఎలక్ట్రీషియన్ వచ్చాడు. వాడు వచ్చి లోపల ఎలక్ట్రికల్ పని చేస్తుంటే వాడి ఇది ఉంది, దాన్ని స్కూటీ, ఆ స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది. అది దానికి స్కూటీ నడపడం రాదు, ఇంజన్ స్టార్ట్ చేసింది, పని కూడా వెళ్ళిపోయింది. సో అంటే అలాంటి చిలిపి ఇన్సిడెంట్స్ దానికి చాలా ఉన్నాయి. దాని తర్వాత మాకు అన్నిటికంటే బాగా గుర్తుంది అంటే ఆ రోజుల్లో ఈ మన యునైటెడ్ నేషన్స్ డేకి కాంపిటీషన్స్ జరిగాయి. అప్పుడు ప్రతి స్కూల్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ పిల్లల్ని పంపించేవాళ్ళు. నేను BHL హైయర్ సెకండరీ స్కూల్లో ఉండేవాడిని. అక్కడి నుంచి మా స్టూడెంట్స్ కూడా నేను తీసుకొచ్చేవాడిని. అయితే ఒక సంవత్సరం ఏం జరిగిందనంటే స్టాన్లీ గర్ల్స్ స్కూల్ నుంచి నువ్వు వచ్చావు అనుకుంటా. బేగంపేట పబ్లిక్ స్కూల్ నుంచి ఆదిత్య వచ్చాడు. కిన్నెర కూడా స్టాన్లీ నుంచి వచ్చింది అనుకుంటాను. మీ ముగ్గురు, ఒకళ్ళేమో అప్పర్ ప్రైమరీ, హైయర్ సెకండరీ ప్రైమరీ. ఇది వస్తే కాంపిటీషన్స్ అన్నీ అయిపోయి ఎలక్షన్ కాదు, మాక్ యునైటెడ్ నేషన్స్ దాంట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని స్కూళ్ళల్లో 3 ఫస్ట్లు మీకే వచ్చినాయి. 2 sisters and 1 brother got the awards. ఆ షీల్డ్స్ పట్టుకొని అమ్మ నేను లేనేందుకు, నేను ఎప్పుడో ఎక్కడ పోయినా అనుకుంటాను, నేను లేననుకుంటాను. రిక్షా వేసుకొని అది వేసుకొని చెప్పా కదా, ఇద్దరం సరిసంగా పంచుకుంటాం. అంటే షీల్డ్స్ తేవటం ఎట్లా నేను నేర్పించాను, షీల్డ్స్ పట్టుకోరావడం ఎట్లా తను నేర్చుకుంటాను. సో ఇవన్నీ మెమరబుల్ ఈవెంట్స్, ఒకటి కాదు 100 ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఓకే డాడీ, ఇప్పుడు యాజ్ అ ఫాదర్ యూ
ట్రావెల్డ్ ఆల్ త్రూ అండ్ చాలా చాలా మెమరీస్ మూట కట్టుకున్నావు, యూ షేర్ సో మచ్. సో ఇప్పుడు ఒక 20 yearsగా అంటే ఒక 2 దశాబ్దాలుగా యు ఆర్ అ గ్రాండ్ ఫాదర్ ఆల్సో. సో హౌ హ్యాస్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఫాదర్హుడ్ నుంచి గ్రాండ్ ఫాదర్హుడ్కి అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఆల్ you've learned, ఎనీథింగ్ దట్ you've learned న్యూ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి ఫాదర్హుడ్కి గ్రాండ్ ఫాదర్? నేను చెప్పా 23 ఏళ్లలో తండ్రిని అయితే దాని డబల్ 46-47 ఏళ్లలో తాతనైనా. యా యా నేను తాత అయినప్పుడు నాకు 47-48 అనుకుంటాను నేను. ఫస్ట్ యశ్విన్ కిన్నెర కొడుకు యశ్విన్, ఎస్ అప్పుడు మొట్టమొదటిసారిగా మేము ఐ థింక్ దాదాపు అంటే విమానాలు ఎక్కాం, వాయుదూతులు ఎక్కాం. కానీ హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి మొట్టమొదటిసారిగా అమెరికా ప్రయాణం చేసి సిన్సినాటిలో ఉంటున్న కిన్నెర దగ్గరికి వెళ్ళి ఇట్ వాజ్ రియల్లీ ఎక్సైట్మెంట్. అంటే August 4th గమ్మత్ ఏంటంటే వాడు నేను పుట్టిన రాశిలోనే అదే లియోలోనే వాడు August 4th నాడు పుట్టాడు. నేను అంటుండేవాడిని వాడిని ఎప్పుడు కూడా August 4th ఒబామాను ఎవరో పుట్టాను అనుకుంటా కదా, నువ్వు కూడా అమెరికా ప్రెసిడెంట్ అవుతావు అన్నాడు. అంటే దాని తర్వాత ఇక వర్షం బట్టి నాకు ఇప్పుడు 6 మనవరాళ్ళు అందరూ కలిపి 6 నాకు 2 వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే ఎప్పటికప్పుడు నాకు అంటే నేను ఫాదర్ నుంచి గ్రాండ్ ఫాదర్కు ట్రాన్స్ఫార్మే అయినాను. అంటే ఇంకా నేను అంటే ఆ పిల్లల్ని కూడా ఫాదర్ లాగానే నేను చూస్తున్నాను వచ్చినప్పుడు కూడా. దే ఆర్ ఐఎమ్ ఏ ఫాదర్ టు దెమ్ ఆల్సో. అంటే బికాస్ అంటే నేనేదో ఇంకా యంగ్ అనుకుంటుంటా ఇప్పటికి కూడా. నేను ఎంత 72-73 ఏళ్ళకి కూడా ఎందుకు యంగ్ అని అనిపిస్తుంటుంది నాకు. తాతయ్య అని అనిపించుకోవాలంటే కొంచెం కానీ మరి తాతయ్యని పిలుస్తుంటారు వాళ్ళు. సో ఐ ఫీల్ సేమ్ ప్రౌడ్. మా అంటే పిల్లలకు ఫాదర్ని ఎలాగానో గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ ఫాదర్ లాగా అదే ఈక్వల్ ప్రైడ్ తోటి ప్రౌడ్ తోటి ఉంటాను. అండ్ యూఆర్ వెరీ ఫ్రీ, అంటే చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతుంటావు మనవరాళ్ళతో కూడా. డోంట్ బిహేవ్ లైక్ గ్రాండ్ ఫాదర్ టైప్. లేదు లేదు, అది ఎవరితో లేదు. యాజ్ ఎ ఫాదర్ ఆల్సో యు నెవర్ డు దట్. ఐ నెవర్ డు ఇట్. ఆల్వేస్ ఫ్రెండ్లీ. yes మంచిగా పిల్లలు హాయిగా మీద పడి తొక్కుతుంటారు, ఆడుకుంటారు, మంచిగా ఉంటారు. నాతోటి మంచి జోక్స్ చేస్తారు. నాకు వచ్చి అన్ని తాతయ్య అని చెప్తారు. పిల్లలంతే వాళ్ళంతా ఇప్పటికంతే అప్పటికంతే. అది ఓకే డిడ్ ఎప్పుడైనా మీ పిల్లలు నీ దగ్గర ఏమైనా దాచారా? అంటే అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, ఈవెన్చువల్గా తెలుసుకొని ఓ మై గాడ్ హౌ డిడ్ దే హైడ్ దిస్ అని అలాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? పిల్లలు ఏదైనా దాస్తే అది తెలియదు కదా తర్వాత ఎప్పటికైనా. అంటే అప్పుడు తెలియకపోవచ్చు, అప్పుడు దాచినట్టు కాదు కదా. అప్పుడు దాచిన విషయం తర్వాత తెలుసుకున్నది నేను అనేది. అప్పుడు దాచిన విషయం, ఒకప్పుడు దాచిన విషయం తర్వాత తెలుసుకున్నది. నో ఓ రియలీ? ముగ్గురం అసలు నీ నుంచి ఏమి దాచలేదు. దాస్తున్నావు తెలియదు కాబట్టి ఏం దాచలేదు. అంటే ఇప్పటివరకు దాచామని అనుకుంటున్నావు. యువర్ థింకింగ్ దట్ మీరు ఎన్నో దాచి ఉండొచ్చు కానీ దాచిన దగ్గర నాకు తెలియదు కాబట్టి దాచలేదని అనుకుంటా. బట్ అంటే యూ డోంట్ బిలీవ్ యువర్ కిడ్స్. దట్ మీన్స్ ఐ బిలీవ్. దాచామని ఎట్లా అనుకుంటావు నువ్వు? మరి మీరు దాచారో దాచలేదు నాకు తెలియదు కానీ దాచినట్టు నాకు తెలియదు కాబట్టి దాచలేదని అనుకుంటున్నాను. ఓకే డన్. దాచలేదు, నాకు దాచలేదు. దాచి మళ్ళీ బయట పట్టామంటే దాచి ఎట్లయితున్నది అంటే నేను బయట పెట్టాను వాళ్ళు కాబట్టి లేదు, నథింగ్, ఏమీ దాచలేదు, దాపరికం లేదు వాళ్ళ దగ్గర. ఓకే నీలో ఒక గుణం కావచ్చు, ఒక క్వాలిటీ కావచ్చు, ఏదన్నా ఒక అంశం కావచ్చు, చాలా మోస్ట్ వియర్డ్ థింగ్, ఒక ఫన్నీ థింగ్ అని మేము అనుకున్నది ఏదన్నా నీకు తెలుసా? మేము అనుకుంటామని సంథింగ్ విచ్ ఈస్ వెరీ వియర్డ్ అబౌట్ యూ మేము అనుకుంటామని నువ్వు అనుకుంటున్నావా? మా ముగ్గురికి నేను పాట పాడినా, పద్యం చదివినా ఎకిల్ చేస్తుంటారు, గేల్ చేస్తుంటారు. అంటే నేను చక్కగా పాడతాను నిజంగా. నాకు వచ్చి ఎందుకంటే మా చిన్నతనంలో మా నాన్నమ్మ హార్మోనియం నేర్పించాడు. సరిగమ పదనిసలు సరిదప మగరిసలు నేర్పించాడు మాకు రామస్వామి. వాడి పేరు కూడా గుర్తుంది నాకు. ఇంత దృష్టి ఉండేది వాడికి. అయినా మరి నాకేమి మరి రాదంటారు, పాట రాదంటారు, పద్యం చదవడం రాదంటారు. ఈ రెండిట్లో నేను నిష్ణాతున్నా యాక్చువల్గా. సో వాళ్ళు నన్ను నేను చదువుతూ చూసి ఎకిల్ చేస్తున్నారేమో నాకు అనుమానం వేస్తుంటుంది. కానీ అదొక్కటేనా నాకు తెలియకుండా నాకేం తెలుసు? మరి ఏమైనా ఉంటే చెప్పు. అవునా కదా? చాలా ఉన్నాయి కదా డాడీ. ఏమున్నాయి? నీ గురక ఉంది, నీ గురక ఇట్స్ లైక్ అంటే గురక లేదు ఇప్పుడు గురక లేదు కదా. ఇప్పుడు గురక లేదు కాబట్టి పొద్దున లేవగానే మేము ఎవ్వరం పడుకున్నా మేము ఏం చేసినా ఫ్యాన్ బంద్ చేస్తావు.
ఓకేనా, తలుపులు గట్టి కొడతావు, లేదు. సౌండ్లు చేస్తావు, ఇవన్నీ- ఇవన్నీ చేస్తావు కదా డాడీ. ఇవన్నీ మీ అపోహలు, మీకు నిద్రలో కల వస్తుంటుంది నేను బంద్ చేస్తానని చెప్పి. లేదు లేదు, నేను లేవటం కానీ నాకు ఒక డౌట్, ఎందుకు వై ఇస్ ఇట్ దట్ నువ్వే కాదు చాలా ఇళ్లలో ఫాదర్స్ ఇదే చేస్తారు. పిల్లలు పడుకుంటూ ఉంటే అమ్మలు చేయరు, మళ్ళీ నాన్నలు లైట్లు బంద్ చేయడాలు, ఫ్యాన్లు బంద్ చేయడాలు, ఎందుకు అట్లా చేస్తారు? వై? అసలు నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఫ్యాన్లు వెళ్ళలేవు, ఫ్యాన్లు ఎక్కడ బంద్ చేసేది? ఏం పెరిగినప్పటి నుంచే చెప్తున్నాను. మీరు పెరిగిన తర్వాత కూడా చాలా రోజులు ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి మరి. చూడమ్మా, డాడీ ఇస్ లైక్ ఇస్ వెరీ వెరీ స్మార్ట్. లేవు, ఫ్యాన్లు బంద్ చేయడం ఏం లేవు. నేను ఇంకా తలుపేస్తాను, దగ్గరికి వేస్తాను, పడుకోమని చెప్పి. నిద్రపోండి, మీరు లేవకండి, హాయిగా పడుకోండి అని చెప్తాను ఇంక నేను. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, హౌ మచ్ డూ యూ నో అబౌట్ యువర్ కిడ్స్? అంటే ఇదేంటంటే వాళ్ళకంటూ ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి కదా. ప్రతి మీ ముగ్గురు పిల్లలకి కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి. వాళ్ళ చదువులు అవ్వచ్చు, వాళ్ళ కెరియర్లు అవ్వచ్చు, వాళ్ళ వ్యక్తిగతం, వాట్ ఎవర్. సో నీ ముగ్గురు పిల్లల గురించి నీకు ఎంత తెలుసు అన్నది ఐ వాంట్ జస్ట్ కండక్ట్ అ స్మాల్ టెస్ట్. హౌ మచ్ యూ నో? నా జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు తెలుసు. ఓకే, లెట్స్ సి. ఓకే, మీ పెద్దమ్మాయికి అంటే నాకు నువ్వు లాంగ్ బ్యాక్ 80 దశకం ఆ టైంలో, 1980s ఆ టైంలో నాకు పాటలంటే ఇష్టమని నువ్వు టేప్ రికార్డర్లోని ఒక పాటని పక్కన కూర్చొని పాజ్ నొక్కుతూ ఆ పాట మొత్తం రాసి నాకు ఇచ్చావు. ఆ పాట గుర్తుందా నీకు? యాక్చువల్లీ నీకు ఇష్టం లేదు, యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ మ్యూజిక్ గై అండ్ నీకు అంత ఓపిక కూడా లేదు. బట్ ఒక టేప్ రికార్డర్ క్యాసెట్ పెట్టి ఆ పాట మొత్తం పాజ్ చేసుకుంటూ పాట మొత్తం రాసి నాకు ఇచ్చావు నేర్చుకోవడానికి. డూ యూ రిమెంబర్ దట్ సాంగ్? శంకరాభరణంలో పాట ఏమో కానీ గుర్తులేదు. కరెక్ట్ పాట అయితే గుర్తులేదు. శంకరాభరణంలో పాట ఉంది, శంకర రాగం తానం పల్లవి కావచ్చు. అది శంకరాభరణంలో పాట గుర్తుంది. ఆ తర్వాత ఈవెన్చువల్లీ చాలా రాశావు. ఈవెన్ సిరివెన్నెలలో సరసస్వర ఆ పాట నీకు చాలా ఇష్టం. ఇప్పుడు పాడమంటే పాడతాను. నో ప్లీజ్, యూ వర్ పర్టిక్యులర్ దట్ ఐ షుడ్ లెర్న్ దట్ సాంగ్. నేను అంటే పాటలు ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్లా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు కాబట్టి ఇందాక ఎప్పుడో క్వశ్చన్ నీలో నచ్చిన క్వాలిటీ అని చూసావు. నాకు అందరూ అసలు ఎవరి పాట ఇష్టం లేదు ఈ భూప్రపంచంలో. నాకు ఏ సింగర్, లతా మంగేష్కర్ కానీ లేకపోతే ఒక్క మా అమ్మాయి పాటే ఇష్టం నాకు. అది పాడినంత చక్కగా ఎవరు పాడరు. అది మంచి సింగర్ అయితే షీజ్ ఎ సింగర్, షీజ్ ఏ రైటర్ ఆఫ్ సాంగ్స్, షీఈ్ ఎ కంపోజర్, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఇది కూడా బాగుంది కదా, సర్టిఫికేట్ ఇస్తుంది, కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ రెండో అమ్మాయి కిన్నెర ఫస్ట్ చైల్డ్ ఎక్కడ, ఏ హాస్పిటల్లో పుట్టాడు? దాని చైల్డ్ యశ్విన్ బెథెస్డా. ఏంటది? బెథెస్డా హాస్పిటల్ ఎక్కడ, ఏ ఊరు? సిన్సినాటి. వావ్, టూ మచ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీ అబ్బాయి ఆదిత్య గూగుల్లో పనిచేస్తున్నప్పుడు వాడి డెసిగ్నేషన్ ఏంటి? హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజరా? ఐ డోంట్ థింక్ సో. ఫస్ట్ హెచ్ఆర్ మేనేజర్, తర్వాత ఈ బికెమ్ డైరెక్టర్ గూగుల్. ఓకే ఫైన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ డాడీ. ఐ వాంట్ యూ టు రేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే రేట్ చేసుకోవాలి, నీ రేటింగ్ ఇచ్చుకోవాలి నీకు నువ్వే. 11 out of 10. ఉండో, మొత్తం కాదు, నేను చెప్తాను దేనికి రేటింగ్ ఎంత ఇచ్చుకుంటావో చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ యాజ్ అ సన్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇచ్చుకుంటావు మార్క్స్? సన్ అంటే మా ఫాదర్ సన్. మీ ఫాదర్కి నువ్వు సన్గా 5 మార్కులకు ఎంత ఇచ్చుకుంటావు? 3.5. హాఫ్ అంటే అంతే మరి 3.5. 3.5. ఓకే ఓకే. యాజ్ అ బ్రదర్, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా? అరౌండ్ 3. ఓకే. యాజ్ అ హస్బెండ్? ఈవెన్ అవుట్ ఆఫ్ 5 10? అన్నీ అవుట్ ఆఫ్ 5. యాజ్ హస్బెండ్ 1? 4.9. అది అమ్మని అడగాలేమో, తర్వాత అడుగుదాం. 4.9. 4.9. ఓకే, ఆల్ రైట్. యాజ్ అ అల్లుడు, సన్ ఇన్ లా? 4.99. డాడీ కమ్ ఆన్. Yes. All right. I am confident of what I am saying. Okay. As a father? As a father, full 5. Full 5. Yes. I think you are 10 out of 5. No. 5 ki 10 నీకు. Inde? 5 marks ki 10 నీకు. As a father. Yes. 5 out of 10. So sorry, 10 out of 5. Okay. Grandfather?
I think grandfather also I'm 5 out of 5. 5 out of 5. Okay, now finally I want to know, why do you think as a son and as a brother అంత తక్కువ మార్క్స్ ఎందుకు ఇచ్చుకున్నావు నీకు నువ్వు? రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ అవే ఫ్రమ్ మై పేరెంట్స్ మోస్ట్లీ. వాళ్ళు విలేజ్లో ఉన్నప్పుడు నేను ఖమ్మంలో చదువుకున్నాను. వాళ్ళు ఖమ్మంలో షిఫ్ట్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి చదువుకోవడం. దాని తర్వాత వాళ్ళు హైదరాబాద్లో కాపురం పెట్టి మమ్మల్ని ఉన్నప్పుడు నేను హైదరాబాద్ కాపురం మారాను. వాళ్ళు ఖమ్మంలో కాపురం పెట్టినప్పుడు హైదరాబాద్ కాపురం మారాను. కొన్నాళ్ళు నాగ్పూర్లో చదువుకున్నాను. అంటే మోస్ట్లీ అవే ఫ్రమ్ ది పేరెంట్స్. అవే ఫ్రమ్ ది పేరెంట్స్ అంటే అవే ఫ్రమ్ ది పేరెంట్స్ అంటే అవే ఫ్రమ్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో. రెండోది ఏంటంటే ఫేజెస్ ఉంటాయని చెప్పా కదా, అసలు ఫస్ట్ 25 years వరకు నేను మా ఫాదర్ మదర్కి 5 out of 5 కాదు, 10 out of 5 అంత అంత అఫెక్షనేట్గా ఉండేవాడిని. తర్వాత నేనే అసెస్ చేసుకుంటాను, నేను దూరం అయిపోయినాను. దూరం అయిపోయిన తర్వాత నేను సరిగా ఐ కుడ్ నాట్ డూ జస్టిస్ టు మై పేరెంట్స్. అది నన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుంది. అంటే నేను ఎప్పుడన్నా ఏదన్నా లైఫ్లో బాధపడతానంటే మా పేరెంట్స్ నేను సరిగ్గా జస్టిస్ చేయలేకపోయినా బాధపడుతుంటాను. దాన్ని నా తప్పు లేకపోయినా కానీ చేసి ఉండాల్సింది. నేను కొన్ని 100,000 సార్లు వాళ్ళని వచ్చి నా దగ్గర ఉండమని ఉండలేదు, నేను వాళ్ళ దగ్గర పోయి ఉండలేకపోయినాను. యాజ్ ఎ రిజల్ట్ ఐ కుడ్ నాట్ సర్వ్ దెమ్. ఓకే, లాస్ట్ బట్ వన్, ఇంకో 2 questions ఉన్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఫాదర్ యాజ్ అ ఫాదర్ అండ్ యూ యాజ్ అ ఫాదర్? మీ నాన్నని నువ్వు చూసావు, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఐ థింక్ దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. ఎందుకనంటే పిల్లల విషయంలో మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు మేము పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎంత బ్రహ్మాండంగా చూశారో మేము మా పిల్లల్ని పెద్ద అయిన తర్వాత కూడా అంత బ్రహ్మాండంగా చూస్తున్నాం. అంటే స్టేజ్, ఓన్లీ స్టేజ్. ఎందుకనంటే మేము అర్లీగా వెళ్ళిపోయినాం, అంటే దూరం అయినాం. మిగిలిన మా తమ్ముళ్ళందరికీ మా పేరెంట్స్ ట్రీట్మెంట్ వేరు, నేను వేరు. ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను, కానీ ట్రమండస్ అఫెక్షన్ మా ఫాదర్ మదర్కి నేనంటే, నాకంటే మా పిల్లలంటే ట్రమండస్ అఫెక్షన్. దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్, అంటే ఐ నో యోర్స్ ఇస్ అ అన్కండిషనల్ లవ్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నీది బికాస్ ఐవ్ సీన్ యూ ఆల్ త్రూ, నువ్వు యూ జస్ట్ గివ్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. బట్ నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, నీ పిల్లల నుండి ఇన్ కేస్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ ఫ్రమ్ దెమ్, వాట్ ఈస్ ఇట్? నేను కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ పెట్టాను అనుకుంటాను, లేదా 1.5 year బ్యాక్. మళ్ళా పెడతాను ఇంకోసారి. నాలో ఉన్న మంచి గుణాలు నేర్చుకోండి, నాలో ఉన్న చెడ్డ గుణాన్ని దగ్గర రానియకండి. నాలో చెడ్డ గుణాలనే మంచి గుణాలు ఉన్నాయి. చెడ్డ గుణాన్ని ఏది అలవాటు చేసుకోకండి, మంచి గుణాలన్నీ నేర్చుకోండి. ఇదే నేను ఇచ్చే సందేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాడీ.